వైఎస్ఆర్సీపీ చచ్చిపోలేదు, బతుకుతుంది, బతికిస్తుంది, రాష్ట్రాన్ని తిరిగి ఆంధ్రప్రదేశ్ని తిరిగి ఏలుతుంది అంటూ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు? ఈ వ్యాఖ్యలను అసలుకి వాళ్ళ కార్యకర్తలే చెప్పుంటారండి, మన పార్టీ చచ్చిపోయిందండి, ఇంకా లేదంటే ప్రజల్లో మన స్పందన లేదండి. ఎందుకంటే మీకు చేత కాదని చెప్పేసి పరిపాలన, మీరు చేసిన పరిపాలన అంతా నాశనం అయిపోయింది, అభివృద్ధి నాశనం అయిపోయింది, పిల్లల భవిష్యత్తు నాశనం అయిపోయింది, వ్యాపారస్తులు నాశనం అయిపోయారు, వ్యవసాయదారులు నాశనం అయిపోయారు. ఇవాళ చూస్తుంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యవసాయ రైతులకి మంచిగా వాళ్ళు ఒడ్లు కొంటే డబ్బులు 2 రోజుల్లోనే పడిపోతున్నాయి అన్న. ఇంక ఈ రకంగా చూస్తే అన్న, పిల్లలకి ఫీజులు కడుతున్నాడన్నా, రోడ్లు వేస్తున్నాడన్నా, ఎన్ని రకాలుగా అభివృద్ధి చేస్తారంటే అన్ని రకాల అభివృద్ధి చేస్తుంటే ఇంక ఎందుకు మనల్ని గుర్తుపెట్టుకుంటారన్నా? నువ్వు చేసిన పాపానికి మా కర్మ బట్టి మేము ఇంకా పార్టీలో ఉంటున్నామన్నా. అది ఏదో గతి లేక ఉండటమే తప్పితే అన్న, ఏ పార్టీలో మమ్మల్ని చేర్చుకోరు కాబట్టి మేము చేసిన అగత్యాలకి మా దరిద్రం అలా పట్టిందన్న. గతంలో ఏ ప్రభుత్వంలో అయినా ఉన్నా కానీ ఈ దరిద్రం పట్టలేదు. మనం ఎక్కడికైనా వెళ్తే చేర్చుకునేవాళ్ళు, పర్లేదు లేరు, ఏముందిలేరు, అన్నీ మారుతుంటారు వస్తుంటారని. మన పార్టీలో చేరిన తర్వాత ఎక్కడో ఒకళ్ళు 2-3 తప్పితే మమ్మల్ని చేర్చుకోవడానికి కూడా సిద్ధంగా లేరన్న అని అంటున్నారు. అంటే ఇక్కడ అసలు చచ్చిపోయింది అనే భావన జగన్మోహన్ రెడ్డికి ఎందుకు వచ్చింది అంటారు? అసలుకి నిజంగా ఆయన మనసులో చచ్చిపోయిందండి, పార్టీ చచ్చిపోయిందని తెలుసు, నిజంగా తెలుసు. ఎందుకంటే ఏదో మనుషుల్లాట కనపడాలి, ఆ నాయకుడికి ఏదో కనపడాలి, నేను ఏదో కనపడుతున్నానని కనపట్టమే కానీ నా పార్టీ చచ్చిపోయింది అని అతనికి తెలుసు. అదే ఆయన మనసులో కూడా ఉంది. ఇంక నేను పార్టీ నడపలేను, పార్టీ నడపటం అంటే సామాన్య విషయం కాదు, డబ్బు కాదు. ఇక్కడ ప్రజల్లో స్పందన ఉంటే ఎంతసేపైనా నడపచ్చు. డబ్బు ఉంది ఆయనకి, డబ్బు కాదు. ఇలా ప్రజల్లో స్పందన లేదు, ఎంప్లాయీస్లో లేదు. వాళ్ళు ఎవరైనా చూసినా కానీ అన్న ప్రశాంతంగా మాట్లాడుకుంటున్నామన్న, ఇంకా మనకి పార్టీతో పనే ఉందన్న, జగన్మోహన్ రెడ్డితో పనే ఉందన్న. హాయిగా నలుగురు కూర్చొని మాట్లాడుకుంటాం. వ్యవసాయం బాగుంది, వ్యాపారస్తులు బాగుంటారు. ఇప్పుడిప్పుడే చిన్నగా అందరూ ఒక్కొక్కరు కోలుకుంటున్నారు. అప్పులు మళ్ళీ ఎక్కడ కుంపటి తెచ్చుకొని పులి నోట్లో తలకాయ ఎవరన్నా పెడతారండి? పులి నోట్లో ఎవ్వరూ తలకాయ పెట్టరండి. ఎందుకంటే పులి నోట్లో తలకాయ పెడితే తలకాయ తినేస్తుంది. ఈ 2014, 2019 నుంచి 2024 వరకు, మన మార్చి వరకు పులి నోట్లో పెట్టారు, ఎట్టుగొట్ట బయట తీసుకొచ్చుకున్నారు. అమ్మయ్యా ఇంకా బయట పడ్డవరా అనుకున్నారు. కానీ ఇవాళ మాకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ప్రశాంతంగా ఉన్నామయ్యా. డబ్బు లేకపోయినా పర్లేదు అయ్యా, మంచి మందు దొరుకుతుందయ్యా, ఎక్కడికి వెళ్తే హాయిగా ఉండవయ్యా, హాయిగా 5 నిమిషాలు తీసుకుని వెళ్ళిపోతున్నాం. గతంలోని అమ్మ మందేందో వాడేందో ఆ కిలో ఏందో ఆ పిచ్చి బిందు తాగి మేము కిడ్నీలతో ఆగిపోయిపోయాం కదా. అబ్బా ఇవాళ చాలా ఆనందంగా ఉందన్నా. నాగులన్నా నువ్వు చాలా హ్యాపీగా అన్నా నాన్నని చెప్పేసి ఎంతోమంది నన్ను అంటున్నారయ్యా. మరి నిజంగానే చూస్తే జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు వైసీపీ బతుకుతుందంటారా, బతుకుని ఇస్తుందంటారా, ఆంధ్రప్రదేశ్ని ఏలుతుంది అనుకోవచ్చు అంటారా? అన్న ఇంక లేదన్నా. ఆయన గతంలో అన్న చూడు 30 ఏళ్ళు అని కూడా అదే మాట అంటున్నాడుగా. 30 ఏళ్ళు కదన్నా, 30 గంటలు ఉండలేడన్న ఆయన. ఎందుకంటే అతనికి ఏంటంటే ప్రజలు స్పందన లేదు. ఎందుకంటే ఇంకా వీళ్ళిద్దరు కలిసి, పవన్ కళ్యాణ్ గారు మన చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి 30 ఏళ్ళు గ్యారెంటీగా వెళ్తారు. వీళ్ళు తిరుగులేని పరిపాలన చేస్తారు వీళ్ళు. ఎందుకంటే పరిపాలన అట్టగుంది, ఒకరికొకరు ప్రేమతో ఉంటున్నారు. అటు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇటు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు చూస్తుంటే, ఆ ప్రేమను చూస్తుంటే ప్రజలు అబ్బా ఇంత ప్రేమగా ఉంటారా అని చెప్పేసి వాళ్ళిద్దరిని చూస్తుంటే మాకే కళ్ళు కొట్టినట్టుంది. మాకు ఎంత ఆనందంగా ఉందంటే ఆనందంగా ఉంది. అసలు వాళ్ళిద్దరిని చూస్తుంటే వాళ్ళ పిల్లలలాగా ఉండారు. ఆ లోకేష్ గారు కూడా అసలు అబ్బాబ్బాబ్బా లాగా రాష్ట్రాన్ని ఎలా డెవలప్ చేస్తారనుకున్నారు. ఇలా పెమ్మసాని గారు ఉన్నారు. ఇలా మాకు గుంటూరు జిల్లా ఎట్ట డెవలప్ అవుతుందంటే అట్టుగా రోడ్లు కానీ ఏదైనా కానీ ఏ రకంగా డెవలప్ చేస్తారంటే ఆ రకంగా పెమ్మసాని గారికి నెంబర్ 1 స్థానం వచ్చింది గుంటూరు జిల్లాలో. ఫస్ట్ టైం ఇంత నెంబర్ 1గా చేసిన వ్యక్తి ఒక పెమ్మసాని గారికి దక్కింది. ఎందుకంటే గత ఎంపీలు నేను చూశాను, ఈ రకంగా డెవలప్ ఎవరు చేయలా. ఈ పెమ్మసాని గారు చేసినట్టు అంత అభివృద్ధి చేస్తున్నాడు. ఎందుకంటే కష్టపడి పని చేస్తున్నాడు. ఆయన ఎక్కడో అమెరికాలో ఉండగానే ఇక్కడ వాళ్ళ తమ్ముడు ఆయన ఇద్దరుండి పని అసలు వదిలిపెట్టుకొని చేస్తున్నారు. ఎందుకంటే రోడ్లు కానీ బ్రిడ్జిలు 3 బ్రిడ్జిలు శాంక్షన్ చెప్తాడు. గతంలో ఆ శంకర విలాస్ బ్రిడ్జి గారికి వెళ్తుంటే 20 నిమిషాలు ఆ పొల్యూషన్ పోసి వచ్చిపోయేవాళ్ళు. జనాలు ఏమనుకుంటున్నారంటే అబ్బా ఏం దొరికాడరా, మనకి లడ్డులాగా దొరికాడరా పెమ్మసాని ప్రజలు అనుకుంటున్నారు. అసలు ముఖ్యంగా ఏంది వేటాడుతున్నారంట పెమ్మసాని గారు. అంబటి రాంబాబు చెబుతున్నాడు నిన్న. ఆయన ఏదో డాక్టర్ అనుకున్నావు, ఆయన వేటాడుతున్నాడు, ఆయన వేట ఏదో అడవిలో ఆడుకోవాలి, మా మీద వేటాడితే అట్ట అంటున్నాడు కదా. మరి ఆయన మీరు పులులు, మీరు గతంలో చేసిన ఎంత అరాచకాలు రా నాయన, అందుకని వేటాడుతున్నాడు. ఒక బాణం తీసుకొని
కోర్టుని ఎక్కడ పోవాలి అక్కడికి, లేకపోతే ఒక తుపాకీతో కాలిస్తే అలా చేస్తాడు పెమ్మసాని గారు. అది నీ అమ్మ డెవలప్ అంటే. నేను చరిత్రలో 30 ఏళ్ళ నుంచి రాజకీయంలో ఉండా. ఈ 30 ఏళ్ళ నుంచి రాజకీయంలో ఎప్పుడు బయటకు వచ్చి మాట్లాడాల, ఇప్పుడే మాట్లాడుతుంది. పెమ్మసాని గారు ఇస్ ది గ్రేట్. నేను ఎప్పుడు ఎవరి గురించి నేను చెప్పను, నాకు అవసరం లేదు. నా గుంటూరు జిల్లాలో నాకు పెమ్మసాని గారు చక్కగా చేస్తున్నాడు. పరిపాలన చాలా చాలా బాగుంది అయింది. మరి ఇక్కడ ఇంకో విషయం కూడా చూసుకుంటే, కేంద్ర మంత్రి అయ్యి ఉండి ఆయన ఆఫ్టర్ ఆల్ కార్పొరేటర్ స్థాయికి దిగజారిపోయి ఇక్కడ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవి కోసం కార్పొరేటర్ స్థాయి దిగజారిపోయాడు. ఆయన కార్పొరేటర్లను కొన్నాడు, ఒక్కొక్కరిని 50 లక్షలు ఇచ్చి కొన్నాడు అనే మాట అయితే వాడుతున్నాడు కదా. ఇదే అంబటి రాంబాబు. అమ్మ, ఆయన కొనే మనిషి కాదురా, ఆయన కష్టపడి పనిచేసే మనిషిరా. రాండ్రా అందరూ కలిసి పనిచేద్దాం అంటున్నాడు కానీ రాండ్రా అని మిమ్మల్ని డబ్బులు పెట్టి కొంటానని అనలేదురా. ఎవరైనా ఛాలెంజ్ చూపించమను, ఆయన డెవలప్ చేసుకుందాం రండి. మన రాష్ట్రం, మనం గుంటూరు జిల్లాని డెవలప్ చేసుకుందాం. మీరందరూ కలిసి వెళ్తే మన రాష్ట్రం తొందరగా, మన గుంటూరు జిల్లా తొందరగా అభివృద్ధి చెందింది. మీరు ఒక చోట, నేను ఒక చోట ఎట్ట చెందింది. రండి, మీరు మనం కలిసి చేద్దాం. గతంలో నాశనం చేశాడు, ఇప్పుడు అభివృద్ధి చేసుకుందాం అని అంటున్నాడు కానీ కొనేదేంద్ర నాయన. ఆయన నిజాయితీ పరుడు రా. నేను ఎన్నోసార్లు చూశాను రా, ఎంతో మంది దగ్గర. నాకు 3 లక్షల మంది తెలిసిరా. ఆయన ఎక్కడ చూసినా కానీ పెమ్మసాని గారు బాగా చేస్తున్నారు అంటన్నా. అన్న, మన గోరట్లో నీళ్ళ ట్యాంకీ దగ్గరకు వచ్చి పని అన్నా 30 మంది పని చేస్తున్నారన్న. అక్కడ నీ అమ్మ నీళ్లు 3 రోజులకు ఒకసారి ఇస్తున్నారన్న. ఇంతకుముందు వారానికి ఇచ్చారన్న, 3 రోజులకు ఒకసారి వస్తున్నాయి అన్న అని వాళ్ళే చూస్తున్నారన్న. ఎక్కడ పోయినా కానీ పెమ్మసాని మన గుంటూరుకి ఒక లడ్డులో దొరికాడు రా అంటున్నారు. మళ్ళీ 30 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రి అనే మాట మళ్ళీ మొదలు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. 30 సంవత్సరాలు నేనే వెళ్తాను, వీళ్ళందరూ అంతు తెలుద్దాం, ఒక్కొక్కళ్ళని మీకు మంచి చేసిన వాళ్ళ పేరు రాసుకోండి, మిమ్మల్ని అరెస్ట్ చేయించిన వాళ్ళ పేరు రాసుకోండి అని మాట కూడా అంటున్నాడు మరి జగన్మోహన్ రెడ్డి. ఇంకా అరెస్ట్ లేదు, వాడు పాడలేదు. ఏదో వాళ్ళ 4 వచ్చారు కాబట్టి ఏదో 4 మాటలు చెప్పి పంపించాలని చెప్పేసి అంటమే తప్పితే ఏమీ లేదు అతని దగ్గర. ఆయన దగ్గర ఉంది దుమ్మే. అసలు ఆయన దగ్గర చేసే నటన తప్పితే ఆయన నేను లెగితే మనిషి కాదు, నేను లేస్తే మనిషిని కాదు అంటాడే కానీ ఆయన లేచేది లేదు, సచ్చేది లేదు. అభివృద్ధి చేయని నాయకుడు ఎవరైనా కోరుకుంటాడా? నీకు పిల్లలు ఇస్తావాయా? నువ్వు నీకు పిల్ల ఉందాయా? మంచోడికి ఇస్తావా, చెడ్డోడికి ఇస్తావా? మంచోడికి తరగా చూసుకుంటావు, అట్టనే మంచి అల్లుడిని చూసుకుంటావు, మంచి కాలేజీ చూసుకుంటావు, మంచి నాయకుడిని చూసుకుంటారు కానీ చెడ్డ నాయకుడిని ఎవరు చూసుకోరాయా? నీ అంత చెడ్డ రోత ఇంతవరకు ప్రపంచంలో నేను ఏ దేశంలో కూడా నీలాగా చేసి ఉంటారని నేను ఎన్నో బుక్స్ చదువుతాను కాబట్టి నాకు తెలిసి నీ అంత రోతని నేను ఇంతవరకు చూడలే ప్రపంచంలో. ఇక్కడ ఇంకో విషయం అయితే గనక చూసుకుంటే గనక, ఒక పక్క ఆయన పార్టీ బతుకుతుంది అంటున్నాడు, మరో పక్కనేమో వైసీపీ పార్టీని మేము ఉండలేము అంటూ సీనియర్ నాయకులు వదిలేసి వెళ్తున్నారు. నిజంగానే ఆయన చెప్పిన ఈయన ఆశపడుతున్నట్టు పార్టీ బతికిద్దంటారా? నాయకులందరూ వదిలేసి జగన్మోహన్ రెడ్డి ఒంటరి అవుతాడు అనుకోవచ్చు అంటారా? నిజమైన మాట మాట్లాడారండి. జగన్మోహన్ రెడ్డి ఒంటరి అయిపోతాడు. ఆయనకి తెలుసు నాయకులే వెళ్ళిపోతున్నారు. నా దగ్గర చేసే దమ్ము లేదు కాబట్టి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఆయన మనసుకి తెలుసు. నాకేమి తెలియని నన్ను ముఖ్యమంత్రి చేశారు. కుక్కరి సింహాసనం మీద కూర్చోబెట్టారు. వాళ్ళకి తెలియదు. 5 లక్షల కోట్లు అప్పు చేశాడు. ఎంప్లాయీస్ను కూడా కొట్టాడండి. నాకు తెలుసా అండి. ఎంప్లాయీస్ రోడ్డు మీదకి రానిలేదండి, విద్యార్థులను రానిలేదండి, వ్యవసాయ కూలీలను రానిలేదండి, వ్యవసాయానికి నీళ్ళు ఇవ్వలేదండి. ఎవడైనా ప్రోత్సహిస్తారండి? ప్రోత్సహించడు. ఆయనకు తెలుసు, ఆయన మనసులో తెలుసు నాకు చేతగాల గత 5 ఏళ్ల పరిపాలన చేతగాలేదు కాబట్టి నన్ను ఇంక ప్రజలు తీసుకోరు, ముఖ్యమంత్రిగా కోరుకోరు.